దావీదును ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. మొదటి పట్టణము సమూవేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ఇశ్రాయేలీయుల తెగలన్నీ హెబ్రోనున దావీదు కడకు వచ్చి, మేమందరము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వము సౌలు పరిపాలించినప్పుడు ఇశ్రాయేలీయులు సైన్యములను నడిపించిన వాడవు నీవే. యావే, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యొదవని నిన్ను గూర్చే సెలవిచ్చెను అనిరి. పెద్దలందరూ హెబ్రోనుకు రాగా దావీదు యావే సమక్షమున వారితో ఒడంబడిక చేసుకొనెను. అంతటా పెద్దలు అతనిని ఇశ్రాయేలీయులకు రాజుగా అభిషేకించిరి. ఇది ప్రభువాకు. రెండవ పట్టణము. ఆయన మనలను ప్రియమిత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. పునీత పౌలు కొలసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, తన పవిత్రుల వారసత్వములో వెలుగునందు భాగస్థులగుటకు మిమ్ములను యోగ్యులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నారు. ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి తన ప్రియపుత్రుని సామ్రాజ్యములోనికి సురక్షితముగా తోడ్కొని వచ్చెను. ఆ కుమారుని మూలముగా మనకు స్వేచ్ఛ లభించినది, మన పాపములు క్షమింపబడినవి. క్రీస్తు అదృశ్యుడై ఉన్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలైనా దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుని సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. సమస్తమును ఆయనయే. ప్రథముడగుటకు ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచిన వారిలో ప్రథమ పుత్రుడు. దేవుని సొంత నిర్ణయము అనుసరించియే ఈ కుమారునిలో దేవుని సంపూర్ణ స్వభావము మూర్తిభవించినది. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకొనుటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకమందుల అందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరచెను. ఇది ప్రభువు వాక్కు. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 23వ అధ్యాయము 35వ వచనము నుంచి 43వ వచనము వరకు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 35వ వచనము నుంచి 43వ వచనము వరకు. ప్రజలు అచ్చట నిలువబడి ఇది అంతయు చూచుచుండిరి. ఇతడు ఇతరులను రక్షించెను, కానీ ఇతడు దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము అని అధికారులు కూడా ఆయనను హేళన చేసిరి. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షరసమును ఇచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనము అని పరిహసించిరి. ఇతడు యూదుల రాజు అని ఫలకమున వ్రాసి శిలువ పై భాగమున ఉంచిరి. శిలువ వేయబడిన నేరస్తులలో ఒకడు, నీవు క్రీస్తువు గదా, అయినచో నిన్ను నీవు రక్షించుకొని మమ్ముల కూడా రక్షింపుము అని ఆయనను నిందింపసాగెను. రెండవ వాడు వానిని గద్దించుచు,
నీకు దేవభయము లేదా? నీవు కూడా అదే శిక్షను పొందుచున్నావు గదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేసి ఎరుగడు అని యేసు వంకకు తిరిగి, యేసు, నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకొనుము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిజముగా చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ప్రభు, ఈరోజు మనం ఈ అనంత విశ్వానికి పరిపాలకుడు అనేది మనం బైబిల్ గ్రంథం ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని, అది పరలోక సంబంధమైనటువంటిది. రెండోది, ఒకవేళ ఈ లోక సంబంధమైనతే నా సైనికులు వచ్చి నా తరపున పోరాటం చేసేవాళ్ళు. దాన్నే మనం కూడా యేసు ప్రభు రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని మనం మాట్లాడేసుకుంటా ఉంటాం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, క్రీస్తు ప్రభు ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైనది కానిచో ఇక ఆయన రాజ్యం వల్ల మనకు ఉపయోగం లేదు. ఓకేనా? క్రీస్తు ప్రభు యొక్క రాజ్యం పరలోక రాజ్యము. ఆ రాజ్యానికి ఈ లోకంతో సంబంధం ఉందా లేదా? ఉందా? ఈ లోకాన్ని ఆ లోకంగా మార్చడం కోసమే క్రీస్తు ప్రభు నిత్యము పనిచేస్తూ వచ్చాడు. అంటే ఈ లోకంతో ఖచ్చితంగా ఆయన రాజ్యానికి సంబంధం ఉంది. అంటే ఈ లోకాన్ని అనగా భూలోకాన్ని పరలోక రాజ్యముగా మార్చడం కోసం ఆయన ప్రయత్నం చేస్తాడు. అందుకనే క్రీస్తు ప్రభు స్వార్థ ప్రచారము ప్రారంభించినప్పుడు ఒక మాట చెప్తాడు, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని. అంటే దాని అర్థం పరలోక రాజ్యము మరలా భూలోకంలోకి వచ్చి భూలోకాన్ని పరలోక రాజ్యం వైపు నడిపించాలని, లేదా దీన్నే పరలోక రాజ్యంగా మార్చాలని ఆయన చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఒక ఉదాహరణగా మనకు చెప్తూ ఉంటుంది. అంతే తప్ప చాలామంది ఈ లోక సంబంధమైంది కాదు, ఈ లోక సంబంధమైంది కాదు 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 అంటారు. అక్కడ యాక్చువల్గా దాని అర్థం ఏంటి అని అంటే, ఈ లోక సంబంధమైనటువంటి రాజ్యమే కాకపోతే నువ్వు నేను ఆలోచించేటటువంటి రాజ్యరికం కాదది. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము, రాజ్య స్థాపన, ఒక రాజు అని అంటే ఆ రాజు నువ్వు నేను ఆలోచించుకునేటటువంటి రాజ్యరికము కాదు, రాజు పరిపాలన కాదు. ఓకేనా? ఇది మిమ్మల్ని ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను. గొంతుబొలు థామస్ మాస్టరు మీ స్కూల్లో మాస్టర్ కదా? అంటే అవునా కాదా చెప్పరాదని కూడా? అవును కదా? థామస్ మాస్టరు మీకు మాస్టరు. ఓకేనా? థామస్ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ మీకు టీచరా? థామస్ మాస్టర్ వాళ్ళ అమ్మాయిలు మీకు టీచర్లా? ఇప్పుడు ఆయన
పంతులైనంత మాత్రాన మిగిలిన వాళ్ళందరూ పంతులములు అవుతారా? ఓకేనా? ఇంకొక ప్రశ్న. మీకు పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నారా లేదు చెప్పరేంటి? మీ పంచాయతీ ప్రెసిడెంట్ భర్త మీకు పంచాయతీ ప్రెసిడెంట్ అవుతారా? వాళ్ళ అబ్బాయి మీకు పంచాయతీ ప్రెసిడెంట్ అవుతాడా? వాళ్ళ అమ్మాయి మీకు పంచాయతీ ప్రెసిడెంట్ అవుతుందా? అవునా కదా చెప్పాలి. ఓకేనా? అవరు. అంటే మీకు ఒక నియోజకవర్గం ఉంది. ఆ నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారి సతిమణి మీకు ఎమ్మెల్యే అవుతుందా? వాళ్ళ పిల్లలు మీకు ఎమ్మెల్యేలు అవుతారా? గట్టిగా చెప్పాలి. అవరు కదా? ఓకే. ఒక హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉన్నాడు అనుకో. డాక్టర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా మీకు డాక్టర్లుగా పరిగణించబడతారా? ఒకవేళ ఆ డాక్టర్ భార్య డాక్టర్ అయితే పర్వాలా, లేక ఆమె ఒక టీచర్ అనుకో, డాక్టర్ గారి భార్య కాబట్టి ఆమె కూడా డాక్టరే అని పిలుస్తావా? వాళ్ళ పిల్లలను కూడా మీరు డాక్టర్లు అంటారా? అనరుగా? అనరు. ఎందుకంటే ఆ డాక్టరు చదువుకున్నాడు, డాక్టర్ వృత్తిని చేస్తున్నాడు, అందుకే డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అని పిలుస్తాం. కానీ ఆ డాక్టర్కి ఒక పేరు ఉంటుంది. అవునా? ఓకే. ఇప్పుడు మీకు చెప్పిన ఈ ఉదాహరణలన్నీ మీకు బుర్రకెక్కినాయి అనుకుంటున్నాను. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే, బైబిల్ గ్రంథంలో మొదటి పట్టణంలో మనం ఒక ఆయన్ని రాజుగా ఎంపిక చేసుకోవడానికి వాళ్ళ ప్రజలందరూ అక్కడికి వెళ్తారు. మొదటి పట్టణంలో మనం చదివేది, ఎవరి దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరూ కలిసి? ఇజ్రాయేలులు తెగలన్నీ, అనగా ఎవరైతే మనం అందరం బంధువుని అని అనుకుంటున్నారో, ఎవరైతే ఒక జాతి నుంచి వచ్చి తెగలుగా విడిపోయామని అనుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా ఎవరి దగ్గరకు వచ్చారు? దావీదు దగ్గరకు వచ్చి చెప్పే మాట, మేమందరము బంధుత్వం కలుపుకుంటాం కదా, మనం కూడా బంధుత్వం కలుపుకుంటాం. అట్లాగే వాళ్ళందరూ అక్కడికి వచ్చి నీకు అయిన వారం, చుట్టాలం, బంధువులం అని చెప్పి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళు, నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవి అయ్యదవు అని నీ గూర్చే సెలవిచ్చెను అని ఇజ్రాయేలుల సైన్యమునకు అధిపతి అయిన దేవుడు సెలవిచ్చనని మాట మనం వింటాం. ఇప్పుడు ఆ వాక్యం యొక్క, ఆ మాటల యొక్క సారాంశం ఏంటో తెలుసా? దావీదుని వాళ్ళ తెగలన్నీ కలిసి రాజుగా నియమించుకోవటం. అర్థమైందా? రాజుగా నియమించుకుంటున్నారు. నువ్వు వచ్చి మాకు నాయకుడిగా, రాజుగా ఉండాలని. దానికి ఇంకొకటి, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో ఒకసారి అది కూడా చూద్దాం. 8వ అధ్యాయంలో సౌలుని రాజుగా నియమించడానికి గల కారణాలు ఎక్కడ మనకి కనపడతాయి. 8వ అధ్యాయంలో, ఓకే, ఆ అధ్యాయంలో సమూయేలు యొక్క సంతానం పిల్లలు, ఓకే, యావేలు, అబీయా, ఓకే, వాళ్ళు యావేలు, అబీయా, వీళ్ళు 3వ వచనం ఒకసారి, ఈ కుమారులకు తండ్రి గుణములు అబ్బలేదు, కాసులకు దాసులై లంచములు పుచ్చుకొని ధర్మాన్ని చర్చారు. ఓకేనా? అందుకనే ఈ సమూయేలు సంతానం సద్గుణాలతో లేరు కాబట్టి ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? ఈ మిగిలినటువంటి జాతులందరికీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రాజు ఉన్నాడు కాబట్టి మాకు కూడా ఈ ఒక రాజును నియమించుకుంటే బాగుంటుంది కదా అనే ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా
సమూయేలు దగ్గరకు వస్తారు. వచ్చి వాళ్ళు అడిగేటటువంటి మాట 5వ వచనములో మాట మనం వింటాం. అయ్యా, నీకు ప్రాయం చెల్లినది, నీ కుమారులేమో నీ అడుగుజాడలో లేరు, ఇక మాకు న్యాయం చెప్పేటటువంటి వాడు లేడు, కాబట్టి అన్య జాతుల వలె మాకు కూడా ఒక రాజుని నియమించమని చెప్తారు. దీన్ని బట్టి అర్థమైందా? జనమే రాజుని నియమించుకునేవాళ్ళు. ప్రజలే ఒక నాయకుడిని నియమించుకున్నారు, రాజుని కాదు, ఒక నాయకుడిని నియమించుకున్నారు. ఈ నాయకుడే కాలక్రమేణా పరిపాలకుడయ్యాడు. ఆ పరిపాలకుడికి ఒక పేరు పెట్టబడింది, ఆ పేరే రాజు. అర్థమైందా? రాజు అంటే పరిపాలకుడు. ఆ పరిపాలకుడిని మాకు ఒకరిని నియమించము అని చెప్పి ప్రజలే ఎంపిక చేసుకున్నారు. కానీ ఈ ప్రజల ఎంపిక చేసుకున్నటువంటి రాజులు దేవుని యొక్క నియమం ప్రకారం, అనగా దేవుని యొక్క ఆలోచన ప్రకారం పరిపాలిస్తున్నారా అంటే లేదు. ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తున్నారా అంటే అది కూడా లేదు. ఎందుకనంటే రాజు అయిన తర్వాత వాడి పెళ్ళం రాణవుతుంది, వాడి బిడ్డలేమో ఆడి తర్వాత ఇల్లు రాజులు అవుతారు. అంటే అలా వాళ్ళకు వాళ్ళే నియమించుకొని జనం మీద భారం మోపడం మొదలుపెట్టారు. అంటే వీళ్ళే ఎంపిక చేసుకొని కొంతమందిని, నువ్వు మాకు నాయకుడిగా ఉండి మమ్ము అన్ని విధాల నడిపించమని చెప్పి ఒక వ్యక్తిని ముందు పెడితే, ఆ వ్యక్తి కాలక్రమేణా ప్రజల కోసం పనిచేయడం మానేసి ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాడి కోసం మాత్రమే పని చేసుకుంటున్నాడు. వాడి కోసం మాత్రం పని చేసుకుంటున్నాడు. వాళ్ళ కోసమే పని చేసుకుంటున్నారు. వాళ్ళ కోసమే పని చేసుకుంటున్నారు కాబట్టే జనం చివరికి మాకు రాజరికం వద్దు, తిరగబడి ఏమొచ్చింది రాజరికం తర్వాత? రాజరికం తర్వాత ఏమొచ్చింది? చదువుకునే వాళ్ళు చెప్పండి. డెమోక్రసీ. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ప్రజల పరిపాలన అనేది వచ్చింది. కానీ రాజుని ఎంపిక చేసుకున్న కూడా ప్రజలే. ఆదిలో, ఆరంభంలో ఒక రాజుని ఎంపిక చేసుకుంది ప్రజలే. కానీ ఆ రాజు కాలక్రమేణా నియంత అయిపోయాడు. నియంత అంటే ఇక నేను చెప్పిందే శాసనం, అదే సినిమాలో ఉంటుంది కదా, నా మాటే శాసనం అని చెప్పి చూసారా, అలా మారిపోయాడు రాజు. ప్రజలే ఎంపిక చేసుకున్నారు. ప్రజలు ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఇదిగో సమాజంలో కొన్ని కట్టుబాట్లు, కొన్ని సంస్కారాలు, కొన్ని పద్ధతులు ఉండాలి, అందరం సంతోషంగా జీవించాలి అంటే, కాబట్టి వీటన్నిటి మీద అజమాయిషి చేయడానికి ఒకడు మనకు కావాలి. ఆ ఒకడినే వీళ్ళల్లో బలశాలి ఎవడు, తెలివిగా మాట్లాడగలిగేవాడు ఎవడు, శక్తివంతంగా ఉన్నవాడు ఎవడు అని వాళ్ళు ఎంపిక చేసుకొని ఒకడిని రాజుగా పెట్టుకున్నారు అక్కడ. కానీ ఆ రాజుగా నియమించుకున్నటువంటి వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు కాలక్రమేణా నియంతగా మారిపోయాడు. ప్రజల్ని దోచుకునేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ప్రజల యొక్క శ్రమను దోచుకునే వాళ్ళగా మారిపోయాడు. ప్రజల యొక్క పరిపాలన, ప్రజల చేత ఎంపిక చేసుకున్న రాజు ప్రజల శ్రమనే దోచుకొని తనకు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలెట్టాడు. అంతే, దాని మూలంగా రాజరికం అనేది ప్రారంభమైంది. ఒక డాక్టరు, ఆ డాక్టర్ అయితే చదువుకున్నాడు కాబట్టి డాక్టరు, అంతేగాని ఆడి పెళ్ళం పిల్లలు మొత్తం అందరూ డాక్టర్లు కారు. అంటే ఇక్కడ కూడా దావీదు రాజే, కానీ దావీదు రాజైనంత మాత్రాన దావీదు కొడుకు రాజు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడిలో ఆ శక్తి ఉండాలి, వాళ్ళలో ఆ తెలివి ఉండాలి, దేవుని యొక్క ఎంపిక ఉండాలి, ప్రజల చేత ఆ వ్యక్తి ఎంపిక చేయబడేటటువంటి వ్యక్తిగా ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండాలి. అవి లేనటువంటి రాజుగా నియమించుకోలేరుగా. కానీ ఈ నియంతలో రాజుని ఎంపిక చేసుకున్న ఆరంభంలో ఒక్కసారి మాత్రమే ప్రజల చేత ఎంపిక చేయబడ్డవాడు సౌలు. తర్వాత దావీదు రాజు అవ్వడానికి తట్టుకోలేకపోయాడు. ఏం చేశాడు? దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే ఆ రాజ్యాధికారం ఏదైతే ఉందో అధికారం, దాన్ని వదలలేకపోయాడు. నీకు పరిపాలన ఇచ్చింది, నీకు శక్తి అది ఇచ్చినటువంటి అధికారం ఇచ్చింది. ఆ అధికారం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. అది పరమాత్ముని యొక్క ఆలోచన విధానంగా చేయాలి.
ప్రజల శ్రేయస్సు కోసం చేయాలి, భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహంతో చేయాలి, బాధ్యతగా స్వీకరించాలి. అంతే తప్ప ఆ అధికారంలో రాజ్య వైభోగాలు అనుభవిస్తున్నాడు, సకల సుఖాలు అనుభవిస్తున్నాడు, సకల భోగాలు అనుభవిస్తున్నాడు, దాన్ని వదులుకోవడానికి మనిషి తట్టుకోలేకపోయాడు సౌలు. అర్థమైందా? అక్కడ ఆ రాజు అందుకే దావీదుని వెంటాడి వేటాడి ఎట్టగొట్ట చంపేసి నా కొడుకుని నేను రాజుని చేయాలి అనే ఆలోచనలో ముందుకొచ్చాడు. అది కాలక్రమేణా ఇదిగో మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి అప్పటికి ఉన్న రాజులందరినీ తీసేసి మనం పరిపాలన అనేది ప్రజల పరిపాలన అని ఒక డెమోక్రసీ సొసైటీని క్రియేట్ చేసుకున్నాం. దానిలో నుంచి దీనిలోకి వస్తాయి. అక్కడ ఉన్నటువంటి రాజులు ఇప్పుడు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ పొలాలు ఎవరిరా అంటే పలానా రాజుగారి, పలానా దున్నాడా, నాటాడా, కోసాడా? లేదు, అదేం లేదు. ఆ ప్రజలు ఎవరైతే కష్టపడి సంపాదించారో వాళ్ళందరి దగ్గర లాక్కున్నారు కాబట్టే ఆ రోజున ఆ పరిపాలనలో వాళ్ళు మాకు వద్దు, ఇంకా వీళ్ళు ప్రజల శ్రేయస్సు కోసం పని చేయట్లేదు కాబట్టి వీళ్ళు మాకు వద్దు అని తిరగబడడం మొదలెట్టారు. అక్కడి నుంచి ఇప్పుడు మనకున్నటువంటి ఈ పొలిటికల్ సొసైటీ ఏదైతే ఉందో దీనిలో కూడా అదే పరిపాలన. మీరందరూ ఓట్లే వేసేది, మీరేగా ఎన్నుకునేది, అవునా? అప్పుడే ఆ దావీదు సౌల్ని ఎలా అయితే వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా నువ్వు నాయకుడివి, రాజువి, నువ్వు వచ్చి మమ్మల్ని పరిపాలించని పిలుచుకొచ్చుకున్నారు. అర్థమైందా? మాకు రాజు కావాలి అని అక్కడ సౌల్ కోసం అక్కడ సమూయేలు ప్రవక్తతో చెప్పి దేవుణ్ణి అడగమని మాకు రాజుని నియమించమని అడిగారు. దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు మాకు పరిపాలనలోకి మమ్మల్ని పరిపాలించడానికి రా అని చెప్పి అక్కడ పిలిచారు. ఇప్పుడు మీరు కూడా మనకి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా మనం చేసేది అదే. ఒక నాయకుడిని మీరందరూ వెళ్ళి ఓట్లేసి గెలిపించి మీరందరూ నెత్తి మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకునే నాయకులు కూడా మీకోసం పనిచేస్తున్నారా లేదా, ఇది మీరు చూసుకోవాలి. అర్థమైందా? అక్కడ ఎంపిక చేయబడినటువంటి రాజులు ప్రజల చేత ఎంపిక చేసుకున్న వాళ్ళే, కానీ వాళ్ళు కాలక్రమేణా నియంతలుగా మారిపోయారు. ఇప్పుడు మీరు ఎంపిక చేసుకుంటున్నటువంటి ఆ పరిపాలకులు, నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాకు పార్టీతో సంబంధం లేదు, అందరికీ చెప్తున్నాను, నాయకుల్ని మీరు ఓటేసే ఎంపిక చేసుకుంటూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్గా వింటారే కదా. అదే ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్ని మీరు ఏ పార్టీ అయినా తీసుకోండి, నాకు సంబంధం లేదు, ఏ నాయకులనైనా తీసుకోండి పర్వాలేదు, కానీ వాళ్ళని ఎంపిక చేసుకుంటుంది ఎవరు? మీరే. మీరు ఓటేస్తేనే వాళ్ళు నాయకులుగా నిలబడుతున్నారు. కానీ అక్కడ సమూయేలు ఎంపిక చేసినటువంటి సౌలు రాజుగా మారాడు. ఇప్పుడు మీరు చేసుకున్నటువంటి ఓటేసి ఎంపిక చేసే ఒక నాయకుడు పరిపాలకుడుగా మారుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సౌలు పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క పరిపాలన కూడా అలాగే ఉంటుంది. నిజంగా చెప్పాలి అని అంటే దానికి దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. ఆ రోజు సమూయేలు, ఆ రోజు సౌలు నిజంగా ప్రజల శ్రేయస్సు కోసమే ఆలోచన చేసేవాడు అయితే, నాకు శక్తి ఉంది, దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు, నా తర్వాత నా కొడుకే వారసుడిగా రావాలని ప్రయత్నం చేసి ఉండేవాడు కాదు. ఆయన ఎందుకు చేశాడంటే ఈ అధికారం, ఈ రాజ్యవైభోగాలు, ఈ సుఖభోగాలన్నీ ఇదిగో నా వంశం అనుభవించాలని తాపత్రయపడి అక్షరం ముక్క అక్షర జ్ఞానం లేకపోయినా సరే తన కొడుకు కోసం ప్రయత్నం చేసి ఏదో ఒక విధంగా జనం మీద ఒత్తిడి తెచ్చి కొడుకుని రాజుని చేయాలని చూశాడు. ఇక్కడ కూడా నాయకులు చేసేటటువంటి పనుల్లో ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచన చేసేవాళ్ళు తక్కువ అవుతూ ఉన్నారు. ప్రజల యొక్క శ్రేయస్సు కోసం ఒక వ్యక్తి తెలివిగలవాడై ఉండాలి, శక్తివంతుడై ఉండాలి, సకల జ్ఞానము కలిగినటువంటి వాడై ఉండాలి. ఆ జ్ఞానం అవసరం లేదు, శక్తి అవసరం లేదు, విచక్షణ జ్ఞానం అవసరం లేదు. ఆ వ్యక్తి అంత సమర్థుడై ఉన్నాడా లేదా అనేది కూడా మనకు అప్రస్తుతం. డాక్టర్ అయితే డాక్టర్ కొడుకుని డాక్టర్ని చేసేస్తాం, వాడు చదివాడా లేదా అనేది మనకి అవసరంలా. వాడు చదువుకున్నాడా, దానిలో సామర్థ్యుడా, సమర్థంగా పరిపాలించగలిగే వాడా లేదా అనేది మనకు విచక్షణ జ్ఞానం అవసరంలా.
మనం ఎంపిక చేసేస్తాం, ఎందుకంటే వాడిని తెచ్చి నెత్తిమే పెట్టుకోవాలి. ఇంకా పరిపాలన ఎలా ఉంటుందో సౌలు దగ్గర నుంచి ఇప్పటికి కూడా జరుగుతున్నటువంటి అదే. కానీ దేవుని రాజ్యము, క్రీస్తు ప్రభు రాజ్యము ఎలాంటి రాజ్యమే అంటే ఎలాంటి రాజ్యాధికారం కాదు ఆయనకి కావాల్సింది. దేవుని రాజ్యం ఏంటి అని అంటే మనకి బైబిల్ గ్రంథంలో సువిశేషంలో మనం చదివినటువంటి అంశాలే మనకి బోధిస్తూ ఉన్నాయి. సువిశేష పట్టణంలో మనం చదివినటువంటి మాట ఏంటి అది? ఒక్కసారి 35వ వచనంలో మనం చదువుతూ ఉంటాం. ఇతడు ఇతరులను రక్షించెను. ఓకేనా? ఇతడు ఇతరులని రక్షించెను, కానీ దేవుని వలన పంపబడిన క్రీస్తు అయినచో తనను తాను రక్షించుకొననిమ్ము. అర్థమైందా? ఇతరులను రక్షించెను. క్రీస్తు ప్రభు రాజ్యము లేదా ఒక రాజు, పరిపాలకుడు ఎవరైతే ఉన్నాడో వాడు కూడా చేయాల్సింది ప్రజలకు రక్షకుడిగా ఉండాలి, ప్రజలకు సంరక్షకుడిగా ఉండాలి, ప్రజల ఆస్తికి సంరక్షకుడిగా ఉండాలి, ప్రజల యొక్క జీవనోపాధికి సంరక్షకుడిగా ఉండాలి. ప్రజల్ని పరిపాలించేటప్పుడు ఏ విధమైనటువంటి భేదాలని, తారతమ్యాల్ని, వ్యత్యాసాలని చూపించకుండా ప్రజల శ్రేయస్సు కోసం అందరినీ సమదృష్టితో, సమానత్వంతో, సమభావంతో వాళ్ళని పరిపాలించగలిగే వాడైతేనే వాడు పరిపాలకుడు అవుతాడు. నిజంగా చేయాల్సినటువంటి బాధ్యత ఒక రాజుకు కానీ, ఒక పరిపాలకుడు కానీ, ఒక నాయకుడికి కానీ ఉండాల్సినటువంటి లక్షణాలు ఇవి. కానీ ఇవి కాకుండా అందరూ సౌలు గారి బాటే పట్టారు. ఏమని సౌలు గారి బాట అంటే, నా తర్వాత నా కొడుకు అవ్వాలి. అందరూ సౌలు బాటే పట్టారు. అందుకనే క్రీస్తు ప్రభు ఈ సౌలు బాటని, ఈ రాజరికం ఏదైతే ఉందో అది మనుషులు ఆలోచించుకునే రాజరికం, దాన్ని భగవంతుడు నిరాకరిస్తూ, క్రీస్తు ప్రభు నిరాకరిస్తూ, ఆయన రాజ్యము ఏదైనా అంటే దేవుని యొక్క స్వభావం ఏదైతే ఉందో పరిపాలనలో, దైవ స్వభావంతో కూడిన పరిపాలన ఏంటి అని అంటే అదే క్రీస్తు ప్రభు చూపిస్తాడు. అందుకని ఈ లోక సంబంధమైందంటే ఈ లోకానికి సంబంధం ఉన్నదే, కానీ ఈ లోకంలో ఉన్న మూర్ఖపు జనం ఆలోచించేటటువంటి రాజరికం కాదు. రాజ్యభోగాలకో, సుఖభోగాలకో, సంపదలు సమకూర్చుకోవడానికో, ఒక్కసారి పరిపాలనలోకి వస్తే నా కొడుకులు, ముత్తాతలు, తాత, మనవుళ్ళు అందరికి కావలసినటువంటి కోటాను కోట్ల డబ్బులు సంపాదించుకునే నాయకుల్లాగా ఆయన స్థాపించలా. సర్వాన్ని పరిత్యజించి, సర్వాన్ని వదిలేసి క్రీస్తు ప్రభు ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు? ఇతరులను రక్షించడం కోసం. అనగా ఆయన పరిపాలన ఆ విధంగా ఉంటుంది. అది దేవుని యొక్క పరిపాలన, దేవుని యొక్క ఆలోచన రూపంలో ఉన్న పరిపాలన. అందుకని క్రీస్తు ప్రభుని వాళ్ళు ఏ విధంగా ఇతరులను రక్షించనే కానీ తనను తాను రక్షించుకోగలడా లేదా చూద్దాము అనే ఒక టైటిల్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇతరుల్ని రక్షించటమే ఒక రాజుకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. వాడి ప్రాణం పోతున్నా సరే, ప్రాణాలను తీసేస్తున్నా సరే, ప్రాణం చివరి క్షణం వరకు కూడా ప్రజల శ్రేయస్సు కోసమే వాళ్ళు పని చేయగలగాలి. వాడు రాజు, వాడే పరిపాలకుడు అవుతాడు. అది నిజంగా బైబిల్ గ్రంథంలో ఉన్నదే కాదు, మనకి ఒక రాజుకు ఉండాల్సినటువంటి లక్షణాలు అని చెప్పి క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. అందుకనే కదా మనం రీసెంట్గా కూడా ఎవరో ఒక ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా సైకిల్ వేసుకొనే వెళ్తున్నాడు. ఆయన పేరు మర్చిపోయాను. ఎమ్మెల్యే గారు రీసెంట్గా వీడియోలో చూశాను. ఇప్పుడు 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా ఎంపిక అయ్యాడంట. ఒక సాధారణ వ్యక్తిగా బస్సులోనే ప్రయాణం చేస్తాడు, సైకిల్ వేసుకొనే ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాడు. అంటే దాని అర్థం తనకు అవకాశం లేక సంపాదించుకోవాలా. మనకి 1947లో మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఆ రోజుల్లో కూడా చాలామంది స్వాతంత్ర పోరాట యోధులు నిజంగా వాళ్ళు దేశం కోసం పనిచేశారు. నిజంగా దేశం అంటే దేశ ప్రజల కోసం వాళ్ళు పనిచేశారు. వాళ్ళు దేశం కోసం ఆలోచించేసారే కాబట్టి వాళ్ళు ప్రాణాలను సైతం వదిలేయడానికి కూడా, అంటే దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తూ వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. అంత పని త్యాగం చేశారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సమాజంలోకి అప్పుడున్నటువంటి సమాజానికి చాలా వ్యత్యాసం ఉంది. నక్కకి నాగలోకానికి అంటాం చూసారా, అంత తేడా ఉంది. ఎందుకంటే నిజంగా ఏ వ్యక్తి అయితే దేశం కోసం, ప్రజల కోసం పనిచేస్తాడో ఆ వ్యక్తి తన సంపదలను సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేయడు, తనకు కావలసినటువంటి సంపదల్ని గోడౌన్లో నిలవబెట్టుకోవడానికి ప్రయత్నం చేయడు. ఏ రాజు అయితే నిజంగా ప్రజల కోసం ఆలోచన చేస్తాడో ఆ వ్యక్తి ప్రజలతో ఉంటాడు.
అయితే ఇక మన బాటల్లో ఇప్పుడు మనకుండే కొత్త ట్రెండ్ ఏంటంటే, నిజంగా ప్రజలు అలాంటి నాయకుడిని ఎన్నుకుంటున్నారా? ఎన్నుకునేటప్పుడు వీళ్ళు ప్రజా నాయకుడిని ఎలాంటి దురుద్దేశం లేకుండా ఎన్నుకుంటారా అంటే, అదొక ప్రశ్న. ఇక మీకు తెలుసు అది. ఎంత ఇస్తారు ఓటుకి? ఆడు 2000 ఇస్తాడు, 3000, ఆడు 4000, ఈడు 5000, ఆడు 1000, 10,000. ఈ బేరాలకు పోయి చివరికి దేశాన్ని అటు నాయకులు, ప్రజలు మొత్తం అందరూ కలిసి భ్రష్టు పట్టించుకుంటూ ఉన్నాం మనం. దేశం కోసం ఒక పరిపాలకుడిని, నిజమైనటువంటి నాయకుడిని ఎంపిక చేసుకోలేక దౌర్భాగ్య స్థితిలో మనం పడిపోతూ ఉన్నాం. నాయకుడు ఏ విధంగా ఉండాలో, ఆ నాయకత్వపు లక్షణాలు ఎలా ఉండాలో క్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఏమని అక్కడ క్రీస్తు ప్రభు గురించి వాడు చెప్పినటువంటి మాట, ఇతడు ఇతరులను రక్షించనే కానీ తను తాను రక్షించుకోగలడా లేదా చూద్దాం అనే మాట ఉపయోగిస్తాడు. అంటే ఒక రాజుకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఒక రాజుకి, పరిపాలకుడికి, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి మొట్టమొదటి లక్షణం అసలు అదే లక్షణం. ఏంటి ఆ లక్షణం అంటే, వాడు ఇతరులని రక్షించేటటువంటి సంరక్షకుడిగా ఉండాలి. అంతే. రాజుకు ఉండాల్సినటువంటి, పరిపాలకుడికి ఉండాల్సిందే, నాయకుడికి ఉండాల్సిందండి. నా స్వార్థం కాదు, నన్ను నేను రక్షించుకోవడం కాదు, నాకు కావలసిన సంపదల్ని సమకూర్చుకోవడానికి కాదు, నాకు పుట్టబోయేటటువంటి నా కొడుక్కి, ఆ కొడుక్కి కావలసినటువంటి సంపదల్ని సంపాదించేసి మొత్తం నిలవబెట్టుకొని వాటి ద్వారా ఏ ఉపయోగం లేకపోయినా, అంటే పట్టుమని 4 మెతుకులు తినగలిగే కెపాసిటీ లేకపోయినా ఆ ఆస్తుల్ని మాత్రం తాత మనవాళ్ళ ముత్తాతలు దాకా దాచుకునేటటువంటి స్వభావం పెంచుకోవటం కాదు. వాడు ఎవరు పరిపాలకుడు అని అంటే, మొత్తాన్ని పరిత్యజించి ఇతరుల కోసం పనిచేసేవాడు నిజంగా పరిపాలకుడు అవుతాడు. నేను ఒకసారి ఒక చోట ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఎలక్షన్గా నిలబడుతుంటే అతన్ని అడిగాను. అతనికి ఒక 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉంటే దాన్ని అమ్మేశాడు. దేనికి అమ్మేస్తున్నారు అని అంటే, ఈ ఎలక్షన్లో నిలబడడం కోసం, ఖర్చుల కోసం అమ్మేశాడంట. ఖర్చుల కోసం. ఏంటి మరి ఖర్చులు తెలియదు. ఎకరన్నర దాదాపు అమ్మేశాడని విన్నాను. అది తర్వాత అడిగితే, నువ్వు ఎలక్షన్లో ఓడిపోయాడు. కర్మకాలి. గెలిచి ఉంటే ఏమయ్యేది? ఏం చేసేవాడు? అంతే కదా. మరి ఎందుకు అమ్మేశావు? నువ్వు ఓడిపోయావు కాబట్టి అయిపోయింది. ఒకవేళ గెలిచి ఉంటే అర ఎకరానికో ఎకరానికో నువ్వు ఇంకొక 10 ఎకరాలు రాజ్యరికము లేదా పరిపాలకుడు అని అంటే నువ్వు వ్యాపారం లాగా తీసుకెళ్తున్నారే తప్ప నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి ఆ ఆలోచనలో తీసుకెళ్ళట్లేదు, ఆలోచనలో రావట్లేదు. అటు నాయకులకి ఇటు ప్రజలకు కూడా ఆ భావం లేదు. కాబట్టే ఇంకా మనం డెవలపింగ్ కంట్రీలోనే ఉన్నాం తప్ప డెవలప్ అయ్యే స్థితిలో లేము. అంతే. డెవలపింగ్ అవుతామని ఆశపడితే ఎదురు చూడటమే తప్ప అది అయ్యేది ఎప్పుడు అనేది కూడా ఆలోచన లేదు. అందుకనే ఇక్కడ క్రీస్తు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆ శిలువ మీద ఉన్న క్రీస్తు ప్రభుని చూసి అక్కడ ఉన్నటువంటి సైనికులు వాళ్ళు చెప్పే మాట కూడా నిజమే, వాళ్ళ నోట్లో నుంచి నిజమే వచ్చింది. ఇతడు ఇతరులను సంరక్షించడానికే ప్రయత్నం చేశాడే, మరి ఇప్పుడు ఇతను రక్షించుకోగలరా అనేటటువంటి ఆలోచన వచ్చిందండి. ఆయన సంరక్షించుకోలేక కాదు, ఆయన ఎలా సంరక్షించుకోవాలో ఆయనకి ఆ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఒక పరిపాలకుడు, ఒక రాజు, ఒక నియమితమైనటువంటి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వ్యక్తి ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క శ్రేయస్సు కోసమే ఆలోచన చేయాలి. అదే క్రీస్తు ప్రభు ప్రప్రథమంగా మొదటిగా ఆలోచన చేసినటువంటి విధానం. అందుకని క్రీస్తు ప్రభు ఇతరుల కోసమే పనిచేశాడు. అది మనం అక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఒక రాజుకు ఉండాల్సిన ప్రధానమైనటువంటి లక్షణం క్రీస్తు ప్రభులో ఉంది. ఆ లక్షణం ఉన్న ప్రతివాడు రాజే. రాజు అంటే పరిపాలించిన ప్రతివాడు రాజు కాలేడు. అర్థమవుతుందా? ఆ రాజ్యరికపు లక్షణాలు ఏవైతే క్రీస్తు ప్రభులో ఉన్నాయో అవి ఉన్నవాడే పరిపాలకుడు, అవి ఉన్నవాడే రాజు. డాక్టర్ కొడుకులు డాక్టర్లు కాలేరు, యాక్టర్ కొడుకులు యాక్టర్లు కాలేరు. నువ్వు ఎంత ట్రై చేసినా వాడు కాలేడు. ఎందుకు అని అంటే సమయం ఆసన్నమైనప్పుడు అన్నీ సమకూర్చబడతాయి, అందుట్లో మాత్రం డౌట్ లేదు.
కాబట్టి ఇప్పుడు కూడా నాయకత్వం, రాజరికం ఏదైతే ఉందో దానికి ఉండాల్సిన ప్రధాన లక్షణమే క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానం. ఆయన వెళ్ళింది ప్రజల శ్రేయస్సు కోసమని, ప్రజల్ని దేవుని వైపు అలాగే ఆయన వైపు నడిపించడం కోసమని. అందుకని క్రీస్తు ప్రభు ఆదిలో పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి అని చెప్పి ప్రజలకు బోధిస్తూ మొదలుపెట్టాడు. దేవుని రాజ్యము సమీపించినది అంటే ఆ రాజ్యం క్రీస్తు ప్రభువే. ఆ రాజ్యం సర్వమానవాళికి అందుబాటులో ఉండేటటువంటి రాజ్యం. దేవుణ్ణి గుడికి మాత్రం బంధించాలని ఫిక్స్ అయిపోయారు యూదులు. దేవుణ్ణి గుళ్ళో బంధించాలని నిర్ణయించుకున్నారు యూదులు. మీరు పోయిన వారం చెప్పాను, అది దేవాలయము, మీ శరీరము దేవాలయం అనే దాని గురించి. ఆ గుడిలో ఉన్న దేవుణ్ణే క్రీస్తు ప్రభు ఎవరైతే గుడిలోనికి ప్రవేశించడానికి అర్హత లేదో వాళ్ళందరికీ దగ్గరికి క్రీస్తు ప్రభువే స్వయాన్న వెళ్ళిపోయాడు. దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు అని అంటే దాని అర్థం కుంటి, గుడ్డి, మూగ, చెవిటి లేదా కుష్టి వ్యాధితో సమాజం బయట ఉన్నటువంటి ఆ వ్యక్తుల దగ్గరికి క్రీస్తు ప్రభు వెళ్ళాడు అని అంటే దాని అర్థం ఒక పరిపాలకుడు అందరికీ ఓటేసినోడికి మాత్రమే కాదు, అర్థమైందా? అందరికీ అందుబాటులో ఉండగలిగితేనే వాడు పరిపాలకుడు అవుతాడు. ఆ పరిపాలకుని యొక్క లక్షణాలే క్రీస్తు ప్రభులో అందిపుచ్చుకున్నాయి, ఉట్టిపడుతూ ఉన్నాయి. అందుకనే క్రీస్తు ప్రభు రాజు అవుతున్నాడు. ఆయన రాజ్యరికము కేవలం ఏదో ఒక ప్రాంతానికి చెందింది కాదు. మీరు నిర్ణయించుకున్నటువంటి సరిహద్దుల వరకే మీకు రాజు అవుతాడేమో. మీ ఊరు వరకు మాత్రమే ప్రెసిడెంట్ ఉండాలి, నియోజకవర్గం మాత్రమే ఎమ్మెల్యే ఉండాడు, రాష్ట్రం వరకు మాత్రమే సీఎం ఉండాడు, దేశం వరకు మాత్రమే ప్రధానమంత్రి ఉండాడు. కానీ క్రీస్తు ప్రభుకి హద్దులతో లేదు. సర్వము అనంత విశ్వమునకు ఆయన అధిపతి. అది క్రీస్తు ప్రభు యొక్క పరిపాలన. ఎందుకు అని అంటే ఒక పరిపాలకుడు హద్దులను మించి, హద్దులను దాటి దేవుని యొక్క పరిపాలనలో ప్రజలకు శ్రేయస్సును అందించాలి. అది నిజమైనటువంటి రాజ్యరికపు లక్షణం క్రీస్తు ప్రభు ప్రదర్శించినది. అందుకని క్రీస్తు ప్రభు ఈ అనంత విశ్వానికి పరిపాలకుడిగా ఎంపిక చేయబడుతూ ఉన్నాడు. ఒకవేళ క్రీస్తు ప్రభు జననం అప్పుడే ఆయన రాజా కాదనేది మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. క్రీస్తు ప్రభు జన్మించినప్పుడు కంగారు పడినోడు ఎవడు? క్రీస్తు ప్రభు జన్మించంగానే కంగారు పడింది ఎవరు? 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ చంపేసేవే, నువ్వేమో 60 సంవత్సరాలు వచ్చిన వయసు ఉన్నవాడివి. 2 సంవత్సరాలు పెరిగి పెద్దోడై ఒక 15-20 సంవత్సరాలు వచ్చేసరికి నీకు కాలు చేయకుండా నడవదుగా, అవునా కదా? యేసుప్రభుకి అప్పుడే పుట్టిన ఆయన ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాతే కదా ఒకవేళ రాజ్యరికంలోకి వచ్చిన ఆయన చేయగలిగేది. మరి ఈలోపే నువ్వు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నటువంటి హేరోదు కంగారు పడాల్సిన అవసరం ఏంటి? ఎందుకు కంగారు పడ్డాడు హేరోదు రాజు? వారసత్వం కోసం, నీ వారసత్వం కోసం, నీ బిడ్డల కోసం ఇంకొక బిడ్డను చంపేసి నీ అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్నావు. అంటే మనిషికున్న ఈ దుర్లక్షణమే సమాజాన్ని నాశనం చేస్తుంది. హేరోదు రాజు యేసుప్రభు పుట్టాడు, రాజుగా జన్మించిన, యూదుల రాజుగా జన్మించిన క్రీస్తు ఎక్కడా అని చెప్పి వాళ్ళు వచ్చి అడిగితే నువ్వెందుకు కంగారు పడింది? ఈ పుట్టినోడు పెరిగి పెద్దోడు అయ్యాక కదా, అప్పుడు చూద్దాంలే, అప్పుడు దాకా నేను ఉంటానో లేదో అనే ఆలోచన లేదు. ఒకవేళ నాకంటే సమర్థవంతమైన పరిపాలన చేయగలడేమో, చేస్తే దేవుడు ఆయనకే రాజ్యాన్ని ఇస్తాడు కదా అనే ఆలోచన కూడా లేదు. ఆ ఆలోచనలో లేకుండా అక్కడ సౌలు ఆలోచించాడు. చూసారా సౌలు ఏ విధంగా ఆలోచించాడు? ఇదిగో దావీదు నా తర్వాత రాజు అయితే ఎట్లా, అందరూ ఆయన్ని మెచ్చుకుంటున్నారు, ఇదిగో నేను నా బిడ్డలకేమో నేను ఇవ్వాలని నేను ఆలోచన చేస్తున్నాను, అందుకని దావీదును చంపేస్తే నా బిడ్డలకే మార్గం సుగమం అయిపోద్ది అని దానికోసం పోరాటం చేసినట్లే హేరోదు రాజు కూడా క్రీస్తు ప్రభుని చూసి కంగారు పడుతున్నాడు. క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే చంపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటే నీ వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఇంకొకరి వారసుల్ని చంపేయాలనే ప్రయత్నం చేస్తాం. క్రీస్తు ప్రభు చెప్పింది చూసారా, నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేసే రాజ్యము నాది కాదు, ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసే రాజ్యము నాది కాదని చెప్పి క్రీస్తు ప్రభు చెప్తాడు. అంతే దాని అర్థం. అంతే తప్ప ఈ లోక సంబంధమైంది కాదు అని అంటే ఇలాంటి దుర్మార్గపు ఆలోచన విధానం ఉన్నటువంటి రాజ్యం నాది కాదు అని.
క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అంటే క్రీస్తు ప్రభు రాజు అని భయపడినటువంటి హేరోదు రాజే ఇండైరెక్ట్గా క్రీస్తు ప్రభుని జననంలోనే ఆయన రాజ్యరికాన్ని గుర్తించాడు. మీరు నేను గుర్తించలా. అర్థమైందా? మీరు నేను గుర్తించలా. ఆ హేరోదు రాజు ఆ రోజే గుర్తించాడు ఆయన పుట్టగానే. ఇంకా సాతాను కూడా క్రీస్తు ప్రభుని పరీక్షిస్తూ చూసారా? క్రీస్తు ప్రభు బహిరంగ ప్రదర్శనలో బహిరంగ ప్రచారానికి వచ్చే ముందు ఆయన ఉపవాసం ఆచరిస్తూ ప్రార్థన చేసి జీవితంలో ఉన్నప్పుడు సాతాను ఏమంటది? నువ్వు నన్ను మోకరించి ఆరాధిస్తే ఈ రాజ్యాన్ని మొత్తాన్ని నీకు ఇస్తానా అంటది. దానికి తెలియదా పరిపాలకుడు ఈయనని? దానికి తెలుసు. కానీ ఒకవేళ ఈయన ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలకి బలహీనతకి లోబడిపోతాడేమో అని ఒక్క ప్రయత్నం వేసింది అంతే. దానికి తెలుసు, సాతానికి ఆ విషయం తెలుసు. ఈయన సర్వసృష్టికి, ఈ అనంత విశ్వాసానికి పరిపాలకుడు ఆయన, ఈ అనంత సృష్టికి మూల పురుషుడు ఆయన, అనంత సృష్టిని నిర్మించిన వాడు ఆయన అనే విషయం దానికి తెలుసు. కానీ ఈయన శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈ శారీరకమైనటువంటి బలహీనతలో లొంగిపోతాడేమో అని ఒక ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో క్రీస్తు ప్రభు దానికి కూడా బోధించాడు. నా రాజ్యము నువ్వు ఊహించేటటువంటి ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు. రాజభోగాలకి, ఏదో అధికారానికి, ఈ బోడి పెత్తనాలకి నేను లొంగేవాడిని కాదు. ఈ అనంత విశ్వము కూడా నిన్ను సృష్టించినటువంటి భగవంతుని మాత్రమే నువ్వు ఆరాధించాలని చెప్పి అక్కడ క్రీస్తు ప్రభు సాతానికి బోధిస్తూ ఉన్నాడు. అర్థమైందా? ఆయన రాజ్యరికము అలాంటి శాశ్వతమైనటువంటి రాజ్యరికము, దాన్ని క్రీస్తు ప్రభు స్థాపించాడు. ఇంకా మరొక అంశం, పిలాతు క్రీస్తు ప్రభుని అడుగుతాడు, నీవు రాజువా? భాగ్యమ్మ, నువ్వు వెళ్ళి మీ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ని, నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్వా అని అడుగుతావా? లేక నువ్వు బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి, బుజ్జమ్మ నువ్వు పంచాయతీ ప్రెసిడెంట్ అని అడుగుతావా? అడగవుగా. ఎందుకని? ఆమెకి ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఎవరో తెలుసు. మరి బుజ్జమ్మని ఎందుకు అడిగిద్ది? అడగదుగా. మరి పిలాతు ఆ చుట్టుపక్కల రాజులందరికీ పరిచయం ఉంటుందిగా పిలాతుకి. మరి ఎందుకు అడిగాడు క్రీస్తు ప్రభుని? ప్రశ్న అడగాల్సిన అవసరం ఏంటి? నువ్వు యూదుల రాజువా అని అడగాల్సిన అవసరం లేదు. కానీ అడిగాడు అని అంటే ఆ పిలాతులో కూడా ఒక భయం ఉంది. ఎందుకు అని అంటే సౌలుని ఎంపిక చేసింది ప్రజలే, దావీదుని రాజుగా ఎంపిక చేసింది ప్రజలే. ఆ విధంగా ప్రజలందరూ తిరగబడితే ఈయన కూడా రాజు అవుతాడు. అంటే ప్రజలందరూ ఏకమైతే ఏ వ్యక్తినైతే నాయకుడిని చేసుకోవాలనుకుంటారో ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు. ఖచ్చితంగా ఆయన నాయకుడు అవుతాడు. అందుకని పిలాతులో ఆ భయం, ఒకవేళ ఈ ప్రజలందరూ కూడా ఈయన రాజుగా ఎంపిక చేసుకున్నారేమో అంతే. అందుకనే పిలాతు క్రీస్తు ప్రభుని నీవు రాజువా అని అడుగుతాడు. అర్థమైందా? ఆ భయం ఆయనలో కూడా ఉంది. కానీ క్రీస్తు ప్రభు వీళ్ళు ఎంపిక చేసుకుంటే నేను రాజునేండి, నిన్ను కూడా రాజుని, పైనుంచి అధికారం ఇవ్వబడపోతే నువ్వు కూడా రాజు కాదని చెప్పాడు. ఆయన రాజ్యరికము నీ పైన, అనగా అక్కడ ఉన్నటువంటి రాజుకి కూడా అధికారం ఇచ్చేటటువంటి రాజు ఆయన. అది ఆ విషయాన్ని అక్కడ క్రీస్తు ప్రభు ఆయనకు కూడా చెప్తాడు. దీన్ని బట్టి బైబిల్ గ్రంథంలో దీన్ని బట్టి క్రీస్తు ప్రభు ఈ అనంత విశ్వానికి రాజు అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఆయన పరిపాలన ఇహలోక సంబంధమైనది కాదు అని అంటే ఈ లోకంతో సంబంధం లేనిది కాదు. అర్థమైందా? ఈ లోకంతో సంబంధం ఉన్నదే. కాకపోతే ఈ లోకంలో రాజ్యరికం అంటే ఏంటో ఆలోచన చేసే రాజ్యరికానికి, దేవుని యొక్క ఆలోచనలో ఉన్న రాజ్యరికానికి మధ్య వ్యత్యాసాన్ని క్రీస్తు ప్రభు చెప్తాడు. అంతే తప్ప ఈ లోకంతో సంబంధం లేనటువంటి రాజ్యం అయితే కాదు. ఎందుకంటే ఆయనే స్వయాన్న మీకు పరలోక రాజ్యము సమీపించినది అని బోధిస్తూ వచ్చాడు. అందుకనే దాదాపు 2025 సంవత్సరం దాకా ఆయన పరిపాలన కొనసాగుతూనే ఉంది. ఏ రాజు జీవితం కూడా 100 సంవత్సరాలు దాటి ఓకేనా? తాతల పేర్లు ముత్తాతల పేర్లు పెట్టుకొని
వీళ్ళే రాజులుగా పరిపాలన చేసినటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యం కూడా ఒక్క పేరుతో వెళ్ళినటువంటి 100-200 సంవత్సరాలు దాటినటువంటి రాజ్యం లేదు. కానీ 2025 సంవత్సరాలు ఒక్క ఆయన పేరు మీదే రాజ్యం ఇంకా కొనసాగుతుందంటే దానికి కారణం ప్రజల కోసం పనిచేయటం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయటం, ప్రజలతో ఉండటం. అదే క్రీస్తు ప్రభు స్థాపన, ఆయన రాజ్య స్థాపన. కాబట్టి అలాంటి రాజ్యంలోకే మనం ప్రవేశించాలి. చివరిలో మీకు ఎప్పుడు చెప్పేటటువంటి మాట ఏమని ఉంటుంది అక్కడ, క్రీస్తు ప్రభుకి కుడి ఎడమ పక్కన ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడేమో నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకోమని అడుగుతాడు. ఇంకొకడు నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించుము అని అంటాడు. కానీ ఆ వ్యక్తి ఎడం పక్కన ఉన్నవాడు నీవు క్రీస్తువు కదా అంటాడు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడు. సౌలుని సమూవేలు అభిషేకించాడు. అర్థమైందా? అభిషేకించబడిన వాడు అంటే దాని అర్థం అది. అక్కడ అభిషేకించాడు. దేనికి? రాజుగా అభిషేకించాడు. దావీదును కూడా రాజుగా అభిషేకించాడు. ఇక్కడ క్రీస్తు అని అంటే అర్థం అభిషేకించబడిన వాడు. అంటే ఈయన కూడా ఆ ఎడం పక్కన ఉన్నవాడు చెప్పే మాట, నీవు రాజుగా అభిషేకించబడ్డావు కాబట్టి నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమన్నాడు. వాళ్ళలో కింద ఉన్నవాడు ఇతన్ని రక్షించాడే కానీ ఇతను తనను తాను రక్షించుకోగలడా లేదా అని ఆలోచన చేశాడు. పైన ఉన్నవాడు నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని అన్నాడు. ఓకే, ఆ మాటల్లో క్రీస్తు ప్రభు ఇతరులని రక్షించాడు, తనను తాను రక్షించుకున్నాడు. ఎలా రక్షించుకున్నాడు తనను తాను? ఎలా 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 యేసు ప్రభు తనను తాను రక్షించుకున్నాడు ఒకసారి చెప్పండి. కరెక్టే. 3వ రోజున తిరిగి తనను తాను రక్షించుకున్నాడు. తనను తాను రక్షించుకోవడం అని అంటే అక్కడ ఇతరులను చంపేయడం కాదు. అర్థమైందా? తనను తాను రక్షించుకున్నాడు. ఇతరులను రక్షించాడు అన్న మాటకి ఆయన నిజంగానే ఇతరులనే రక్షించాడు. కానీ తనను తాను రక్షించుకున్నాడు అని అంటే ఇతరుల మీద దెబ్బలాడమనో, ఇతరుల మీద కొట్లాడమనో, ఇతరులను చంపమనో ఈ రాజ్యంలో లేదది. క్రీస్తు ప్రభు రాజ్యంలో ఆ విచక్షణ, ఆ దుర్మార్గపు ఆలోచన లేదు. తనను తాను రక్షించుకోవడం కోసం మరొక రాజును చంపాల్సినటువంటి అవసరం లేదు ఈయన రాజ్యంలో. ఓకేనా? ఇతరులను రక్షించాడు, తనను తాను రక్షించుకున్నాడు. అంటే ఎలా రక్షించుకున్నాడు అని అంటే మరో వ్యక్తిని చంపి తన ప్రాణాలని కాపాడుకోవాలా, ఇతరుల జీవితాలను నాశనం చేసి తన ప్రాణాలని తాను కాపాడుకోవాలా, ఇతరుల రాజ్యాన్ని నాశనం చేసి తన రాజ్యాన్ని సంరక్షించుకోవాలా. ఆయన రాజ్యంతో తన ప్రజల్ని సంరక్షించుకుంటూ వచ్చాడు. అదేవిధంగా తనను తాను మరణాన్ని నుంచి జయించి, అనగా ఇదిగో అప్పటి వరకు భూమి మీద ఏ రాజుకు లేనటువంటి ఆ శక్తి తనలో ఉంది. దాన్నే ఆయన ప్రదర్శించాడు. తనను తాను రక్షించుకున్నాడు. తనతో పాటు అనేక మంది ఆ సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఆయన రాజ్యరేఖం కేవలం భూమికి మాత్రమే సంబంధించింది కాదు, దాని అనంత విశ్వానికి సంబంధించినటువంటి రాజ్యం. అందుకనే ఆయన ఇదిగో ఇహలోక సంబంధమైనటువంటి ఆలోచనతో ఇతరులను చంపి నన్ను నేను కాపాడుకునే రాజ్యం కాదు, తనను తాను రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించేటటువంటి రాజ్యం. అది శాశ్వతమైనటువంటి అనంత విశ్వానికి సంబంధించిన రాజ్యం. అదే క్రీస్తు ప్రభు ఉత్థానముతో మనము దానిలో భాగస్థలమవుతాం. ఆ రాజ్యంలో మనం భాగస్థలమవుతాం. నాకు తెలిసి మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళాక మళ్ళా పెట్టుకొని వాక్యాన్ని ఒకసారి వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దేవుని దగ్గర, దేవాలయం దగ్గర ఎలాంటి రాజ్యరికంలో మనం ఉండాలి, ఆ రాజ్యరికంలో మనం ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలించుకోండి. తర్వాత మనం ఎంపిక చేసుకున్నటువంటి నాయకులు మన కోసం పనిచేస్తున్నారా, లేక
వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటున్నారా? అది ఒకసారి ఆలోచించేయండి. రాజులు ఏ విధంగా అయితే ప్రజల శ్రేయస్సు కోసం ఎంపిక చేయబడిన వాళ్ళు ప్రజల శ్రేయస్సు కోసం కాక వారి కోసం, వారి కుటుంబాల కోసం మాత్రమే పనిచేసుకోవడం వల్లే దాన్ని నిరాకరించాము. మనం మరలా ఇదిగో ప్రజా పరిపాలన ఇంకొక రూపం తీసుకుంది అంతే. ఆ రూపంలో కూడా మనం ఏ విధంగా ఉన్నామో మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేనికైనా సరే మనం సిద్ధపడి ఉండాలి. అది సిద్ధపడి ఉండటం అంటే ఏంటి అని అంటే క్రీస్తు ప్రభు యొక్క రాజ్యాన్ని, అనగా మతాన్ని కాదు నేను చెప్పేది ఇక్కడ. క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అంటే క్రైస్తవ మతం గురించి కాదు. క్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి ఆ ఆలోచన విధానం ఒక పరిపాలకుడిగా సమాజ శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజాప్రాయ ఉపయోగం కోసం పనిచేసేటటువంటి నాయకత్వపు లక్షణాలు ఎవరిలో ఉంటాయో వాళ్ళని మీరు ఎంపిక చేసుకోవాలి, ఏ విషయంలోనైనా సరే. అంతే తప్ప తమ కోసమో, తమ జాతి కోసమో, కులం కోసమో, ఒక వర్గం కోసమో పనిచేసే ఏ నాయకుల్ని మీరు ఎంపిక చేసుకోకూడదు. అది ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు సమాజం బాగుంటుంది, సమాజంలో ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. అలాంటి ఆ స్వభావం మనం పెంపొందించుకోవాలి. ఈ వాక్యంలో క్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి రాజరికపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు ఉన్నటువంటి వాడే నిజమైనటువంటి నాయకుడు అవుతాడు. ప్రజల కోసం ఎన్నిక చేయబడినవాడు ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేసినప్పుడు వాడే నిజమైనటువంటి నాయకుడు. అలాంటి నాయకత్వాన్ని, అలాంటి నాయకపు లక్షణాలని మనకు మన నాయకులకు అందరికీ ప్రసాదించాలని ఆ దేవాది దేవుని మనసారా వేడుకుందాం.